హలో స్టూడెంట్స్, లోకస్లో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఏ 2,3, బి -3,4 ఆర్ టూ ఫిక్స్డ్ పాయింట్స్. Find the equation of locus of P so that the area of the triangle PAB is 8.5. AB అనే రెండు ఫిక్స్డ్ పాయింట్స్ ఇచ్చాడు. P అనేది లోకస్ పాయింట్ అయితే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ PAB 8.5 స్క్వేర్ యూనిట్స్ అయ్యేటట్లుగా మూవ్ అవుతున్నటువంటి పాయింట్ P యొక్క లోకస్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. 4 మార్క్స్ క్వశ్చన్ కదండి. ఫస్ట్ 1 మార్క్ రావాలంటే ఏం చేయాలి? లోకస్ పాయింట్ తీసుకోవాలి. సో ఆన్సర్ చూద్దామండి. లెట్ PX, Y be a point of locus. ఈ స్టేట్మెంట్ రాసినందుకు 1 మార్క్ అలాట్ చేస్తారు. నెక్స్ట్ given points A 2,3, B -3,4. ఓకే, వీటి కింద పాయింట్స్ కింద x1 y1 అని, ఏ కింద x2 y2 అని, B కింద x3 y3 అని మార్క్ చేయండి. P కోఆర్డినేట్స్ x1 y1 అనుకోండి, ఏ కోఆర్డినేట్స్ x2 y2 అనుకోండి, B కోఆర్డినేట్స్ x3 y3 అనుకోండి. ఇప్పుడు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ PAB, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా రాద్దాం. ఇది 10th క్లాస్లో మనం యూజ్ చేసినటువంటి ఫార్ములా. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ గివెన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PAB ఈక్వల్ ఎంత అన్నాడండి? 8.5. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఇక్కడ రాస్తున్నానండి. హాఫ్ మాడ్యులస్ ఆఫ్ x1 ఇంటూ y2 మైనస్ y3, అంతే కదండి. నెక్స్ట్ ప్లస్ x2 ఇంటూ y
నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం అండి. ఇఫ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ P to the points 2, 3 and 2, -3 are in the ratio 2:3, then find the equation of locus of P. ఫస్ట్ క్వశ్చన్ అర్థం కావాలండి. ద డిస్టెన్స్ ఫ్రమ్ P to the 2 points, P అనే లోకస్ పాయింట్కి ఈ పాయింట్ని ఏ అనుకుందామండి, ఏ అనే పాయింట్కి ఈ పాయింట్ని బి అనుకుందామండి, బి అనే పాయింట్కి యొక్క డిస్టెన్సెస్ యొక్క రేషియోస్ అంటే పి నుంచి ఏకి డిస్టెన్సు, పి నుంచి బికి డిస్టెన్స్, ఆ డిస్టెన్స్ యొక్క రేషియో ఎంత ఉందన్నాడు, 2:3. అంటే పిఏ పీబీల యొక్క రేషియో 2:3. దట్ మీన్స్ పిఏ టు పీబీ ఈజ్ ఈక్వల్ 2:3 అనేది ఇచ్చిన కండిషన్ అండి. దాన్ని యూజ్ చేసి మనం పి యొక్క లోకస్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఏబీలని ఇక్కడ నేను మార్క్ చేశా. ప్రాబ్లంలో పాయింట్స్ ఇచ్చాడే కానీ వీటికి నేమ్స్ మెన్షన్ చేయలేదు. కాబట్టి మనం నేమ్స్ తీసుకోవాలి. దీనికి ఏ అని పేరు పెడదాం, దీనికి బి అని పేరు పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పి అంటే ఏంటో చెప్పాలండి, అది కన్సిడర్ చేయాలి. లెట్ పిఎక్స్ కామా వై బి ఏ పాయింట్ ఆఫ్ లోకస్. అది రాసినందుకు ప్రతి ప్రాబ్లంలోనూ 1 మార్క్ అలాట్ చేస్తాండి. ఓకే, చూద్దామండి. ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటండి, పిఏ టు పీబీ ఈజ్ ఈక్వల్ 2:3. ఈ ప్రాబ్లము ఈ సంవత్సరం ఏపీలో 2024లో మార్చిలో 4 మార్క్స్ క్వశ్చన్ అండి. ఓకేనండి. నెక్స్ట్ ఆన్సర్ చూద్దాం, చూడండి. లెట్ పి ఎక్స్ కామా వై బి ఏ పాయింట్ ఆఫ్ లోకస్ పిఎక్స్ కామా వై బి ఏ పాయింట్ ఆఫ్ లోకస్. ఎలా రాస్తే ముందు 1 మార్క్ అలాట్ అయిపోద్దండి. అవుట్ ఆఫ్ 4 మార్క్స్లో ఇక్కడ మనం 1 మార్క్ గెయిన్ చేసాం. ఇంకా చేసే వర్క్ అంతటికీ 3 మార్కులు. నెక్స్ట్ వీటికి నేమ్స్ పెట్టి తీసుకుందామండి. అండ్ లెట్ క్యాపిటల్ ఏ, ఫస్ట్ పాయింట్కి ఏ అని పేరు పెట్టానండి, 2, 3. సెకండ్ పాయింట్ బి అనుకుందామండి, 2, -3. మనం ఈ క్వశ్చన్ అర్థం చేసుకుని ఇచ్చిన కండిషన్ ఏంటో ఐడెంటిఫై చేసాం. ఏంటండి కండిషను, పిఏ లెంగ్త్ పీబీ లెంగ్త్ యొక్క రేషియోస్ 2:3 అంట. గివెన్ కండిషన్ వాట్ ఈస్ ద కండిషన్, పిఏ టు పీబీ ఈజ్ ఈక్వల్ 2:3. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ మిడిల్స్. అంటే 3 × పిఏ ఈజ్ ఈక్వల్ 2 × పీబీ అవుతుందండి. ఏమవుతుందండి, 3 × పిఏ ఈజ్ ఈక్వల్ ఎక్స్ట్రీమ్స్ యొక్క ప్రోడక్ట్ 3 × పిఏ ఈజ్ ఈక్వల్ 2 × పీబీ, 2 × పీబీ. లేదంటే ఇంకొక స్టైల్ ఏమని రాయొచ్చు, ఫ్రాక్షన్గా రాద్దాం. పిఏ బై పీబీ ఈజ్ ఈక్వల్ 2/3. దీన్ని క్రాస్ మల్టిప్లై చేద్దామండి. ఇలా క్రాస్ మల్టిప్లై చేస్తే 3 × పిఏ ఈజ్ ఈక్వల్ 2 × పీబీ అవుతుందండి. 3 × పిఏ ఈజ్ ఈక్వల్ 2 × పీబీ అండి. అలా అయినా రాయొచ్చు. ఓకేనండి. నెక్స్ట్ చూద్దాం. దీన్ని స్క్వేరింగ్ చేద్దామండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. 3 స్క్వేర్ చేస్తే ఎంత అవుతుందండి, 9. పిఏని స్క్వేర్ చేస్తే పిఏ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2ని స్క్వేర్ చేస్తే 4 × పీబీ హోల్ స్క్వేర్. ప్రీవియస్ ప్రాబ్లంలో అనుకున్నాం పీ నుంచి ఏకి డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ ఫార్ములా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్, కానీ పవర్లో స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ క్యాన్సిల్ అయిపోద్ది, రూట్ రాయాల్సిన అవసరం లేదండి. అంటే ఏమి రాయాలండి, x1 - x2 హోల్ స్క్వేర్
లోకస్లో అనదర్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ అండి, జాగ్రత్తగా వినండి. ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లము దీనికి ముందు వీడియోలో చేసామండి, ఒకవేళ చూడకపోతే చూడండి. ఓకే, చూద్దామండి. ఇఫ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ P టు ద పాయింట్స్ 2 పాయింట్స్ ఆర్ ఇన్ ద రేషియో 2:3, P అనేటువంటి లోకస్ పాయింట్కి ఇచ్చిన 2 పాయింట్స్కి డిస్టెన్స్, ఫస్ట్ పాయింట్ ఇన్ ఏ అనుకుందాం, సెకండ్ పాయింట్ ఇన్ బి అనుకుందాం. పిఏ పీబీల యొక్క లెంగ్త్ల యొక్క రేషియోస్, అంటే పీ నుంచి ఏకి డిస్టెన్స్, పీ నుంచి బీకి డిస్టెన్స్ యొక్క రేషియోస్. అంటే దట్ మీన్స్ పిఏ ఇస్ టు పీబీ ఈజ్ ఈక్వల్ 2:3. అయితే పీ యొక్క లోకస్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. 1 మార్క్ కోసం మనం ఏం చేయాలండి, ఫస్ట్ లెట్ పిఎక్స్ కామా వై బి ఏ పాయింట్ ఆఫ్ లోకస్ అని రాసుకోవాలి. అర్థమండి, ఆన్సర్ చూడండి. లెట్ పిఎక్స్ కామా వై బి ఏ పాయింట్ ఆఫ్ లోకస్, పాయింట్ ఆఫ్ లోకస్. ఇది రాయంగానే మనకి 1 మార్క్ అలాట్ అయిపోద్దండి అవుట్ ఆఫ్ 4 మార్క్స్ ఎస్ఏక్యూలో. మిగతా ఏదో ఒకటి రాసిన స్లో లెర్నర్కి 2-3 మార్క్స్ మినిమం వస్తాయి లాస్ట్లో ఆన్సర్ తప్పినా కూడా. అంటే 3 మార్క్స్ గ్యారంటీగా గెయిన్ చేయొచ్చు. ఎవరండి, స్లో లెర్నర్. నెక్స్ట్ గివెన్ పాయింట్స్, లెట్ ఏ, ఇచ్చిన పాయింట్స్కి పేర్లు పెడదామండి. ఏ అని ఫస్ట్ పాయింట్కి ఏ అని పేరు పెట్టా, ఏ 5, -4, అండ్ బి పాయింట్కి ఏమిచ్చాడండి 7, 6. నెక్స్ట్ ఇచ్చిన కండిషన్ ఏంటండి, గివెన్ కండిషన్. గివెన్ కండిషన్ ఏమని ఇచ్చాడు, పిఏ ఇస్ టు పీబీ ఈజ్ ఈక్వల్ 2:3. అంటే పిఏ బై పీబీ ఏమని రాయొచ్చు అండి, 2/3 అని రాయొచ్చా. సో పిఏ బై పీబీ ఈజ్ ఈక్వల్ 2/3. మరి దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందండి, 3 ఇంటూ పిఏ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ పీబీ అవుతుందండి. మరి బోత్ సైడ్స్ స్క్వేర్ చేద్దామండి. ఎందుకు స్క్వేర్ చేయాలంటే పిఏ అంటే రూట్లో ఉంటుంది, అలాగే పీబీ అంటే ఫార్ములాలో రూట్ ఉంటుంది. ఆ రూట్స్ పోవటం కోసం బోత్ సైడ్స్ స్క్వేర్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. మరి ఇది 3 కాస్త ఏమవుతుందండి, 9 అవుద్ది. 9 ఇంటూ పిఏ హోల్ స్క్వేర్ అవుద్దండి, పిఏ హోల్ స్క్వేర్. 9 ఇంటూ పిఏ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్, ఇది 4 అవుతుందండి, 4 ఇంటూ పీబీ హోల్ స్క్వేర్. డిస్టెన్స్ ఫార్ములాలో రూట్ ఉంటుంది, కానీ పవర్లో స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ రాయాల్సిన అవసరం లేదు. పిఏ అంటే మీరేం చూడాలి, పీ పాయింట్ ఏ పాయింట్ మాత్రమే చూడాలి. పీలో ఎక్స్ కోఆర్డినేటు, ఏలో ఎక్స్ కోఆర్డినేట్కి డిఫరెన్స్ హోల్ స్క్వేర్, ప్లస్ వై కోఆర్డినేట్స్ ఎక్కువ డిఫరెన్స్ హోల్ స్క్వేర్. చెప్పండి, 9 ఇంటూ x-5 హోల్ స్క్వేర్, నెక్స్ట్ ప్లస్ y+4 హోల్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ ఈజ్ ఈక్వల్ 4 ఇంటూ పీబీ, పీ పాయింట్ బీ పాయింట్కి x-7 హోల్ స్క్వేర్ ప్లస్ y-6 హోల్ స్క్వేర్. ఈ క్యాల్కులేషన్ కొంచెం పెద్దదండి, ఎందుకంటే న్యూమరికల్ వాల్యూస్ పెద్ద వాల్యూస్ ఉన్నాయి కదా, 5, 6, 7. ప్రీవియస్ ప్రాబ్లంలో అలా ఇవ్వండి. సో ముందు 9 ఇంటూ ఈ రెండింటిని ఓపెన్ చేయండి. ఈ రెండు కూడా ఏంటి, a-b హోల్ స్క్వేర్, a+b హోల్ స్క్వేర్. పర్టికులర్గా లోకస్ చాప్టర్లో 4 మార్క్స్ మనం సాల్వ్ చేయాలంటే, ఫుల్ మార్క్స్ స్కోర్ చేయాలంటే మనకి 4 పాయింట్లు అవసరం అండి. 4 ఫార్ములాస్. 1 డిస్టెన్స్ ఫార్ములా, 2 a-b హోల్ స్క్వేర్ ఫార్ములా, 3 a+b హోల్ స్క్వేర్ ఫార్ములా, 4 ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్. ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ దగ్గర మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. 2 సేమ్ సైన్స్ ఉంటే ఏం చేయాలి, 2 వాల్యూస్ ఆపోజిట్ సైన్స్ ఉంటే ఏం చేయాలి, అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందుకనే నేను స్లోగా వాళ్ళ కోసమనే ఇది డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతుందండి, జాగ్రత్తగా చూడండి. a-b హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, బీ ప్లస్లో 5 ఉంది, ప్లస్ బీ స్క్వేర్ అంటే ప్లస్ 25 రాయాలి, ప్లస్ 25 మైనస్ 2ab, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2ab, 2 ఇంటూ ఏ ప్లస్లో x ఉంది, బీ ప్లస్లో 5 ఉంది, 2 ఇంటూ ఈ 2 మల్టిప్లస్ 5x కదండి, 2 ఇంటూ 5x అంటే ఎంతండి 10x, ప్లస్ అలాగే ఇది a+b హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే ఎంతండి 16,
ప్లస్ 2ab ప్లస్ 2 ఇంటూ ఈ రెండు మల్టిప్లై చేయండి 4y 4yని 2తో మల్టిప్లై చేస్తే ఎంతండి 8y అంతే కదండి సింపుల్. నెక్స్ట్ 4 ఇంటూ ఇవి చెప్పండి x మైనస్ 7 హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ 49 మైనస్ 14x ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బి అంటే 7 స్క్వేర్ అంటే 14 మైనస్ 2ab ముందు ఏబీలు మల్టిప్లై చేయండి 7x 2తో మల్టిప్లై చేస్తే 14x. అలాగే ఇక్కడ చూద్దామండి ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 36 మైనస్ 12y బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ అండి. ఈ టర్మ్స్ అన్నీ 9తో మల్టిప్లై చేయండి, ఆ టర్మ్స్ అన్నీ 4తో మల్టిప్లై చేయండి. 9 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎంత అండి 9x స్క్వేర్ ప్లస్ 9 25 ఎంత అండి 225. 9 10s ఎంత అండి 90x ప్లస్ 9y స్క్వేర్లా. నెక్స్ట్ 9 ఇంటూ 16 144 అండి 144. నెక్స్ట్ 9 8s 72 ఇంటూ y 72y ఈజ్ ఈక్వల్. ఈ వాల్యూస్ అన్నీ 4తో మల్టిప్లై చేయండి. 4 ఇంటూ వై స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ 4x స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 49. ఇప్పుడు డైరెక్ట్గా మనం మల్టిప్లై చేయలేకపోయాం అనుకోండి 49 పైన రాసి 4 కింద రాసి ఇప్పుడు మల్టిప్లై చేయండి. 4 టేబుల్ 9 వరకు చదవండి 36 కదా పైన 3 కింద 6. నెక్స్ట్ 4 4s 16 ప్లస్ 3 ఎంత అండి 9 అంటే 196. సో ఈ వాల్యూ ఎంత అవుతుందండి 196 మైనస్ 14 4s 14 టేబుల్ రావాలి 56. ఒకవేళ 14 టేబుల్ రాలేదనుకోండి 14 ఇంటూ 4 4s 16 4 అంటే 5 56. ఓకేనండి 56x కదండి 56x. నెక్స్ట్ 4y స్క్వేర్ ప్లస్ 36 4s 36 టేబుల్ రాదనుకోండి 36 4 అలా రాసుకోండి. 4 టేబుల్ 6ని ఎన్నిసార్లు 4 టేబుల్ 6 వరకు కౌంట్ చేయండి 24. 4 టేబుల్ 3 వరకు కౌంట్ చేయండి 12 ప్లస్ 2 అంటే 144 ప్లస్ 144 మైనస్ 4 12s 48 ఇంటూ y ఈజ్ ఈక్వల్కి బోత్ సైడ్స్ ఏమన్నా న్యూమరికల్ వాల్యూస్ ఈక్వల్ వాల్యూస్ సేమ్ సైన్స్తో ఉండేవి చూడండి. సేమ్ సైన్ ఉండాలి ఈక్వల్గా ఉండాలి. ఇక 144 పాజిటివ్ ఈజ్ ఈక్వల్కి బోత్ సైడ్న ఈక్వల్గా ఉంది, అది క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకేమన్నా క్యాన్సిల్ అవుతాయండి ఏమవ్వ అనుకోండి ఆ ఉన్న వాల్యూస్ అన్ని ఇటు పట్టుకొచ్చేద్దాం. ముందు ఇవి రాయాలి కదండి 9x స్క్వేర్ ప్లస్ 225 మైనస్ 90x ప్లస్ 9y స్క్వేర్. నెక్స్ట్ ఎంత మిగిలిందండి 72y. ఆ 4x స్క్వేర్ ఇటు పట్టుకొద్దామండి మైనస్ 4x స్క్వేర్. 96 ఇటు పట్టుకొస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి మైనస్ 96. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి ఏ న్యూమరికల్ వాల్యూ అయినా సైన్ మార్చుకొని వస్తుందండి. అటు ప్లస్ ఉంటే ఇటు మైనస్ అవుద్ది, అటు మైనస్ ఉంటే ఇటు ప్లస్ అవుద్ది. ఓకే 196x ఓకే 196 ఇటు వచ్చేసిందండి మైనస్. తర్వాత ప్లస్ 56 అవుద్దండి ఇటు వస్తే ప్లస్ 56x మైనస్ 4y స్క్వేర్ అవుద్దండి. తర్వాత ఇది ప్లస్ 48y. అక్కడ ఏముండవు కాబట్టి 0. ఎందుకు 0? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న టర్మ్స్ అన్నీ కూడా ఇటు వచ్చేసినాయి, అక్కడ ఏమీ ఉండవు కాబట్టి 0 రాసుకోవాలి. ఇప్పుడు టర్మ్స్ చూడండి నెంబర్ ఆఫ్ టర్మ్స్ సో మెనీ టర్మ్స్ ఉన్నాయి. వీటన్నిటిని ఎట్ ఏ టైం సింగిల్గా రాయలేం, ఒకే సింగిల్ టైంలో రాయలేం. అన్నీ సిమిలర్గా ఉన్న టర్మ్స్ గ్యాదరింగ్ చేసి గ్రూపింగ్ చేసి రాసుకుంటూ రావాలి. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్లు ఏమైనా ఉన్నాయా అని చూసుకోవాలి. చూడండి ఇక్కడ ఒక 9x స్క్వేర్ ఉంది, ఇక్కడ 4x స్క్వేర్ ఉంది. -4 9 అంటే డిఫరెన్స్ ఏంటండి 5x స్క్వేర్. సో ఎప్పుడైతే మనం రాసేసామో ఎంటర్ చేసామో వాటిని మార్క్ చేయండి, ఇంకా మనం వాటిని పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. తర్వాత y స్క్వేర్ టర్మ్స్ 9y స్క్వేర్ -4y స్క్వేర్ అంటే ఎంతండి +5y స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ అయిపోయినాయి, వై స్క్వేర్ టర్మ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఎక్స్ టర్మ్స్ కావాలండి. ఎక్స్ టర్మ్స్లో ఇక్కడ ఏముందండి -90x. ఇంకెక్కడన్నా ఉందండి ఎక్స్ టర్మ్, ఇది ఇక్కడ ఉందో చూడండి 56x. అంటే 90 -90x + 56x.
ఆపోజిట్ సైన్స్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. ఈ ఎక్స్ని ఎక్స్గా రాయి. 0లో 6 పోదు కాబట్టి పక్క నుంచి బారో చేసుకోవాలి 1, అప్పుడు 10 అవుద్ది. 10లో 6 పోతే 4, ఇక్కడ 1 పోయింది కాబట్టి ఎంత అండి 8, 8లో 5 పోతే 3. ఏ సైన్ అండి మైనస్, ఎందుకు పైన పెద్ద నెంబర్కి ముందు మైనస్ ఉంది అంటే -34x, -34x. ఆ ఎక్స్లు కూడా అయిపోయినాయి అండి. నెక్స్ట్ వై టర్మ్స్ 72y 48y, 72y 48y ఇవన్నీ తీసేస్తున్నానండి. 72y 48y రెండు సేమ్ సైన్స్ అండి. ప్లస్ 72y ప్లస్ 48y సేమ్ సైన్స్ కాబట్టి యాడ్ చేయాలండి. y 2ను 8 కలిపితే 10 అంటే 10, 7, 11, 1, 12 అంటే 120, 120y ప్లస్ 120 ఇంటూ y. ఓకే, అవి కూడా అయిపోయినాయండి. వై స్క్వేర్లు అయిపోయినాయి, వై టర్మ్స్ అయిపోయినాయి. ఇంకా మిగిలింది ఏంటండి కాన్స్టెంట్. కాన్స్టెంట్ ఇక్కడ ఎంత ఉందండి 225, ఇంకెక్కడన్నా ఉందా 196 ప్లస్ 225 అండి. ఇది ప్లస్ 225 మైనస్ 196, 196. ఆపోజిట్ సైన్స్ కదండి, సబ్ట్రాక్షన్. పెద్ద నెంబర్కి ఏ గుర్తుంటే అది రాయాలి. ప్లస్ 5లో 6 పోదు కాబట్టి పక్క నుంచి బారో తీసుకుంటే 15, 15లో 6 పోతే ఎంత అండి 9. ఇక్కడ 2లో ఒక బారో తీసాం కాబట్టి 1, 1లో 9 పోదు కాబట్టి ఇక్కడి నుంచి బారో తీసుకుంటే 11, 11లో 9 పోతే 2 అంటే నెక్స్ట్ ఇక్కడ ఏం మిగులుద్దండి 1, 1 - 1 0 అంటే 29 ప్లస్ 29. సో ప్లస్ 29 ఈజ్ ఈక్వల్ 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పి. ఒక్కసారి ఆన్సర్ కరెక్ట్గా వచ్చిందో లేదో చూద్దామండి. 5x² ప్లస్ 5y² మైనస్ 34x ప్లస్ 120y ప్లస్ 29 ఎగ్జాక్ట్గా కరెక్ట్గా వచ్చిందండి. దేర్ ఫోర్ దిస్ ఈజ్ లోకస్ ఆఫ్ పి. సో నేను అనుకోవటం కొంచెం స్లో లెర్నర్ అయితే ఈ క్యాలిక్యులేషన్స్ రియల్గా నిజంగానే హార్డ్ అండి. కాబట్టి మనం స్లోగా ఉన్న వాళ్ళని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదండి. వాళ్ళకి వీలైనంత వరకు ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేయాలి. సో ఇది నా సపోర్ట్ అండి. మీకు కనుక ఈ సపోర్ట్ నచ్చితే మరిన్ని వీడియోలు చేయటం కోసం కొంతమందికి ఎక్కువ వీడియోలు చేసి వాళ్ళకి ఉపయోగపడేట్టుగా చేయటం కోసం మీరు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పెద్దవాళ్ళు కనుక చూస్తుంటే వాళ్ళ పిల్లలకి లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలకి షేర్ చేయండి, ఉపయోగించుకోమని చెప్పి అడ్వైజ్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ టైం కలుద్దాం ఇంకొక వీడియోలో. అంటిల్ దెన్ బై, ఆల్ ద బెస్ట్.